Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ జిల్లాల యాత్ర వాయిదా అందుకేనా? ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుందో ప్రతి సందర్భంలోనూ తనకు తోచిన రీతిలో ఆ పాయింట్ను లేవనెత్తి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రజల మధ్యలో ఉండి చేయవలసిన పోరాటాలకు ఇంకా ఆయన సన్నద్ధంగా లేరు. ఆయన మెజారిటీ విమర్శలన్నీ ఎక్స్ వేదిక మీదే వ్యక్తమవుతున్నాయి. కొన్నిసార్లు ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. కాకపోతే సంక్రాంతి నుంచి జిల్లాలలో పర్యటిస్తారని, ప్రతి వారంలో 2 రోజుల పాటు ఒక్కో జిల్లాలో ఉంటూ అక్కడ కార్యకర్తలను కలుస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వం మీద పోరాడతానని జగన్ ప్రకటించారు. ఇప్పుడు చూడబోతే జగన్ జిల్లాల యాత్ర మరికొంతకాలం వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ నెల 11 నుంచి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. 2 వారాల పాటు విదేశాలలో పర్యటించేందుకు ఆయన సిబిఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. అంతా ఆయన అనుకున్నట్టుగానే జరిగితే, అనుమతులు వస్తే ఈ నెల 25వ తేదీ వరకు జగన్ భారత్లో ఉండే అవకాశమే లేదు. ఆ తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పటికీ వచ్చిన వెంటనే జిల్లాలకు వెళ్లడం కుదరకపోవచ్చు. ఎటు చూసినా సరే జగన్ జిల్లాల యాత్ర పట్ల పార్టీలో చాలా ఆశలున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రభుత్వం మీద పోరాటం చేయడంలో పార్టీకి కొత్త జోష్ వస్తుందని కూడా కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. జగన్ పట్ల వ్యతిరేకతతో ఉన్న నాయకులు కొందరు జిల్లా యాత్రలు మొదలయ్యాక అందులో యాక్టివ్ రోల్ తీసుకోవడం ఇష్టం లేక ముందుగానే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం కూడా జరిగింది. జగన్ సంక్రాంతి నుంచి జిల్లాలకు వస్తారని ఎదురు చూస్తూ ఉండగా ఆయన విదేశీ యాత్ర సంగతి తెరపైకి వచ్చింది. జగన్ కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుక ఈ నెల 16న లండన్లో జరగనుందని, అందుకు వెళ్లేందుకు అనుమతించాలని జగన్ సిబిఐ కోర్టును కోరారు. 2 వారాల పర్యటనకు అనుమతి అడిగారు. అయితే అనుమతి ఇవ్వవద్దంటూ సిబిఐ వాదనలు వినిపించింది. జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతున్నదని చెప్పింది. అయితే ఆలస్యం కావడానికి జగన్ ఎన్నడూ కారణం కాదని ఆయన న్యాయవాదులు అంటున్నారు. ప్రస్తుతానికి 8వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. అయితే ఆయనకు అనుమతి వచ్చే అవకాశమే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే జగన్ జిల్లాల యాత్ర ఫిబ్రవరికి వాయిదా పడవచ్చునని అనుకుంటున్నారు.